తెలుగు వాళ్ళు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పండుగ రోజు తెలుసో తెలియకో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. ఆ రోజు ఏం చేయాలి చేయకూడదో చూద్దాం. ఉగాది పండుగ అంటేనే కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం, కొత్త ప్రారంభం. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ. ఆ రోజే బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని ప్రారంభిస్తాడు. విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి సోమకుణ్ణి సంహరించి వేదాలను రక్షించింది ఉగాది రోజే. కొత్త పనులు చేయడానికి ప్రారంభం రోజుగా అభివర్ణిస్తారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాది రోజే. కాబట్టి చాలా మంది ఇష్టం వచ్చినట్టు 8-9 వరకు నిద్రపోతారు. అలా నిద్రపోకుండా ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేవకుండా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయండి. పంచాంగ శ్రవణం చేయండి. పంచాంగ శ్రవణం దక్షిణముఖంగా కూర్చుని పొరపాటున చేయొద్దు. మాంసాహారం తీసుకోవద్దు. కొత్త గొడుగు కొనుక్కుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయి. దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినికర్రను కూడా ఉగాది రోజు కొనుగోలు చేసేవారు. ఇంకా మీకు స్తోమత ఉంటే ఆభరణాలు కొనుక్కోవడం కూడా మంచిదే.